సిద్దిపేట జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. హుస్నాబాద్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం శంకుస్థాపన చేశారు. బాధితుల విజ్ఞప్తి మేరకు భూ నిర్వాసితులపై ఉన్న కేసులు ఎత్తేయాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో భూ నిర్వాసితుల పక్షాన పోరాడినందుకు తనపై సీఎం రేవంత్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉద్యమంలో మీతో ఉన్నాం, ఇలా అధికారంలో ఉన్నాం, మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. కాకపోతే కూడా నాదే తప్పు, అయితే కూడా నాదే బాధ్యత. నేను ఎవరు నెట్టలేరు. కేసులు ఎత్తే ఇప్పుడే లెటర్ రాస్తారు మా ఆఫీసులో. ఇప్పుడు నువ్వు చెప్పగానే SMS కొట్టినా ఆఫీసులో లెటర్ రాస్తారు. పోయి ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చొని నీతో పాటు మిడ్ మానర్లో కూడా చాలా ఉద్యమాలు చేసినాం, అప్పర్ మానర్లు చేసినాం, నాగూరులో కేసులున్నాయి, మల్లన్న సాగర్లో కేసులున్నాయి. ఇట్లా మొత్తం కేసులన్నీ ఎత్తేమని మీ వేదిక ద్వారా ఇక్కడ నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. తప్పకుండా క్రిమినల్ నేరం చేయాలనే ఉద్దేశంతో చేసిన కేసులు కాదు. ఆనాడు ప్రభుత్వ నిరంకుశ వైఖరితో ముఖ్యమంత్రి గారి మీద కేసులున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు కాడికి వద్దున ఆర్థిక సార్వత్రిక కేసులున్నాయి. కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసుతోటి ప్రాజెక్టులకు సంబంధించి సాధించడానికి కొరకు జరిగిన పోరాటంలో పెట్టిన కేసులన్నీ ఎత్తేయాలని, అందుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే వేదిక ద్వారా లిఖితపూర్వకం కూడా కోరుతా ఉన్నా. ఇప్పుడు కూడా మళ్ళీ నేను మీ ద్వారా కూడా మీ అందరూ కూడా ఆ అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి కోరుతా ఉన్నా. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు.